మనీషా వ్లాగ్స్. గైస్ అందరైతే మంచిగా అనుకుంటున్నా, నేనైతే మస్తున్నాయి. ఇక ఈ వ్లాగ్ వచ్చేసి మేము బయటికి వెళ్తున్నాం ఒక ప్లేస్కి, అదేదో మీకు చెప్పేస్తా. ఇక వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇక మార్నింగ్ లేచి పూజ అయితే వేసేసుకున్నాం. ఇక స్వామి మాలలో ఉన్నాడు కాబట్టి. అండ్ ఇక్కడ నేను వాయిస్ ఇచ్చినా కానీ నాకు అంత క్లారిటీ అనిపించలేదు, సో మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ప్లీజ్ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి, మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక మా స్వామి అయితే కార్ తీయడానికి వెళ్ళింది. ఇక నేనైతే రెడీ అయిపోయినా, అండ్ చెప్తున్నా నేను ఆల్రెడీ రెడీ అయిపోయినా అని చెప్పి అదే వీడియోలో. సరే కానీ ఎట్లున్నా మంచిగా ఉన్నా కదా ఈ చీరలో. సరే ఇక మా ఆయన వచ్చే టైం అయింది అని వీడియోలోకి వెళ్ళిపోతాం పతండి. సో టమాటా పచ్చడి అండ్ చింతపండు పులిహోర వేసిన, బికాస్ మేము ఆనియన్ గార్లిక్ తినొద్దు. సో బయట ఫుడ్ భిక్ష దొరుకుతుందో లేదో అన్న వ్యూలో ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసిన. ఇక కత్తం కార్ అయితే వచ్చేసింది, ఫుడ్ అయితే ప్యాక్ చేసేసుకొని స్టార్ట్ అయితే అయిపోయినాం. సో స్టార్ట్ అయ్యే ముందు మేము ఎప్పుడైనా కూడా హనుమాన్ టెంపుల్లో మొక్కుకొని స్టార్ట్ అయితే అవుతాం. అండ్ స్టార్ట్ అయ్యేసరికి 10 అయిపోయింది ఆల్రెడీ. చాలా అంటే చాలా లేట్ అయింది. అసలు ఎప్పుడో అనుకున్నాం ప్లాన్ పోవాల్సింది, లేట్ అయింది. లేట్ అయిందిరా నాయన అంటే కార్ పంక్చర్ అయింది. 3 పంక్చర్స్ ఉన్నాయంట కార్కి. మళ్ళీ పంక్చర్ చేయించుకొని స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇక ఇక్కడైతే కార్ వీడియో తీసుకుంటున్నా. కార్ అయితే ప్రమోషన్ కింద తీసుకున్నాం కాబట్టి వీడియో మళ్ళీ చేసే టైం ఉంటుందో ఉండదో అన్నట్టు వీడియో అయితే వేసేసిన. సో ఇప్పుడైతే మనం ఒక ప్లేస్ కి పోతున్నాం. అదే ఏం ప్లేస్ పోయినాక చెప్తా. అండ్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పోయి మస్తు అలసిపోయినాం. మధ్యలో అయితే ఫుడ్ కోసం అని ఆగినాం, తిందామని. ఫుల్ ఆకలి అవుతుంది, పొద్దు నుండి ఏం తినలే. మధ్యలో టీ తాగుదామన్నా అయ్యప్ప టీ స్టాల్స్ అయితే ఇక్కడ లేవు. నేనైతే తాగినా కానీ మా ఆయన అయితే తాగలేదు. సో పులిహోర టమాటో పచ్చడి కాంబినేషన్ అయితే మస్తుండే. ఇక వెళ్ళిపోతున్నాం, చాలా దూరం ఉందన్నమాట. ఇక మా షీర చూడండి మంచిగా కార్లో ఎంజాయ్ చేస్తుంది. ఫైనల్లీ వి ఆర్ రీచ్డ్ టు కొండగట్టు. జర్నీ తర్వాత ఇప్పుడు వచ్చినాం. 9:30కి అట్లా స్టార్ట్ అయినాం. మేము పోయేసరికి 2:30 అట్లా అయింది. సాటర్డే కదా, ఫుల్ రష్ ఉన్నారు. ఒక్కసారి కార్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. కానీ దర్శనం మాత్రం జస్ట్ 5 minutesలో అయిపోయింది. అండ్ చాలా బాగా అంటే చాలా బాగా అయింది. సాటర్డే అంజనా దర్శనం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. అయితే మస్తు అయింది గైస్, కానీ మస్తు జనాలు ఉన్నారు. చాలా అంటే చాలా జనాలు ఉన్నారు బికాస్ ఆఫ్ సాటర్డే అనుకుంటా. మేము సాటర్డే రావడం ఇది సెకండ్ టైం అనుకుంటా. ఎక్స్పీరియన్స్ చెప్ప. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎట్లా అనిపించింది? దర్శనం అయితే 2 నిమిషాలు విఐపి దర్శనం చేసుకున్నాం. ఇక ఫైనలీ కొండగట్టు దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మన వేములవాడ అనమాట. ఇవన్నీ దారిలోనే కదా, కొండగట్టు వేములవాడ. అండ్ వేములవాడలో అయితే వేములవాడకి వెళ్ళే వాళ్ళైతే ప్లీజ్ చూసుకొని వెళ్ళండి, బికాస్ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. సో అక్కడ పక్కన టెంపుల్లో అయితే దర్శనం చేపిస్తున్నారు. సో కోడని కూడా అక్కడే కడుతున్నారు. కానీ నాకైతే అసలు మంచిగా అనిపించలేదు, బికాస్ మేము వెళ్ళింది వేములవాడ దర్శనంకి, కానీ శివుడి దర్శనం అయితే కాలేదు మాకు. మేము రావడానికి 4 to 5 hours పట్టింది, కానీ మా దర్శనం మాత్రం అన్ని జస్ట్ 5 minutesలోనే అయిపోయినాయి. మస్తు మంది ఉన్నారు కానీ ఏందో ఇక జల్దీ అయిపోయినాయి. మంచిగా అయింది దర్శనం. నెక్స్ట్ ఇంకొక టెంపుల్ ఉంది, అది అయిపోతే హోమ్. ఇక హైదరాబాద్ నుండి కొండగట్టు దాకా ఒక్క టీ పాయింట్ కనిపించలే. ఆ అడవిలో ఒక్క అయ్యప్ప స్వామి టీ పాయింట్ కనిపించింది. అక్కడ నేనైతే మిర్చి తింటున్నా, టీ అయితే తాగేసిన. ఈ నెలగా కొమరల్లి వేసే 7:30 అయింది. దర్శనం లైన్లో 1/2 hour నిలబడ్డం, బికాస్ అట్లా స్టార్ట్ అయింది కాబట్టి జనాలు అయితే చాలా మంది ఉన్నారు. వీడియో తీసే స్కోప్ కూడా లేదు. ప్లేస్ కూడా దర్శనం అయిపోయింది. అది వచ్చేసి కొమరల్లి అనమాట. అసలు ఫుల్ టైర్డ్ అయిపోయినాం, అంటే నా ఫేస్ లోనే అర్థమవుతుంది టైర్డ్నెస్ అనేది. అండ్ దర్శనం అయితే బాగా అయింది, కానీ ఏంటంటే 30 స్టార్ట్ అయింది కాబట్టి జనాలు అంటే చాలా మంది ఉన్నారు. సో రష్ అయితే చాలా ఉన్నారు కాబట్టి ఒక 1/2 hour పట్టింది దర్శనంకి. బట్ ఓకే. బట్ వేములవాడ వెళ్ళే వల్ల అయితే వేములవాడ రాజన్న టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. అక్కడ పక్కన ఉన్న టెంపుల్ లో దర్శనం అయితే చేసుకుంటున్నారు శివుని. సో మీరైతే చూసుకొని వెళ్ళండి, అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అండ్ కొమరల్లి అయితే మంచిగా అయింది దర్శనం. అట్లా ఉండిపోవాలనిపించింది మళ్ళీ. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా, బికాస్ ఫుల్ టైర్డ్ అయిపోయినాం. అండ్ మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ప్లీజ్ మీ సపోర్ట్ మాకు ఇంకా కావాలి, సో దట్ మేము ఏం వ్లాగ్స్ చేయాలో కూడా ఈ వ్లాగ్ కింద అయితే కమెంట్ చేయండి. అండ్ స్టే ట్యూన్డ్. బై బాయ్.